గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఒకటి కాదు రెండు కాదు, రోజుకో చోట రోజుకో ఘటన. ప్రీడితో సుఖం కోసం భర్తలను చంపుతున్న భార్యలు పటిష్టమైన వివాహ బంధాల్ని క్షణాల్లో తుంచేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఉత్తరప్రదేశ్లో రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 18 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రీడితో కలిసి చంపేసింది ఓ పిశాచి పెళ్లాం. ఈ ఘటన సిద్ధార్థనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దేభరువా పోలీస్ స్టేషన్ రేఖత్ గ్రామ పంచాయతీ పరిధిలోని నజాఫ్ గర్వా గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. 18 ఏళ్ల క్రితం కన్నన్ సంగీత ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే జూన్ 2వ తేదీన ఇంటి నుంచి బయటికెళ్లిన కన్నన్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ సంగీత దేభరువా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కన్నన్ సోదరుడు బాబులాల్ సంగీతపైనే అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కన్నన్ కొడుకు చెప్పిన ఓ విషయం పోలీసులకు కీలకంగా మారింది. ఆ రోజు నాన్న, అమ్మ, అనిల్ మామ కలిసి బయటికెళ్లారని, ఆ తర్వాత అమ్మ ఒక్కరే తిరిగొచ్చారని, నాన్న తిరిగి రాలేదని చెప్పాడు. అయితే సంగీతను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా తన భర్తను ప్రియుడితో కలిసి తానే చంపాననే నేరాన్ని అంగీకరించింది ఆ ఇల్లాలు. 5 ఏళ్ల క్రితం రైలులో వెళ్తూ ఉండగా సంగీతకు అనిల్ శుక్లా అనే యువకుడు పరిచయమయ్యాడు. వయసులో చిన్నవాడైన అతనితో సంగీత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భర్తకు స్నేహితుడని పరిచయం చేసి ఇంటికి కూడా పిలిపించుకుంది. వీళ్ళిద్దరి బంధంపై కన్నన్ అనుమానం వ్యక్తం చేసిన సంగీత ఏవేవో చెప్పి అతన్ని మాయ చేసింది. కానీ ఎప్పటికైనా నిజం తెలుస్తుందని భావించి భర్తను చంపాలని డిసైడ్ అయ్యింది ఆమె. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. జూన్ 2న శ్రావస్తిలోని విభూతినాథ్ ఆలయానికి కన్నన్ను తీసుకెళ్లారు సంగీత, అనిల్. అక్కడ మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని కన్నన్కు ఇచ్చారు. అది తిన్న కన్నన్ స్పృహ కోల్పోవడంతో అతన్ని అక్కడే చంపేశారు. అతని మృతదేహాన్ని బలరాంపూర్ జిల్లాలోని రప్తి రివర్లో విసిరేశారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు భర్త కనిపించడం లేదంటూ మొసలి కన్నీరు పెట్టింది ఆమె. నది ఒడ్డున కన్నన్ అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 ఏళ్ల ప్రేమ 5 ఏళ్ల కామం కింద ఓడిపోయింది. 27 ఏళ్ల కుర్రాడిపై మోజుపడ్డ ఓ ఆడది అటు భర్తని చంపి ఇటు ఆ కుర్రాడి జీవితాన్ని కూడా నాశనం చేసేసింది. మరొకరి భార్యతో పడక సుఖానికి అలవాటు పడ్డ ఆ యువకుడు ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.